అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మనకి రేపే వినాయక చవితి అండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజున స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యం ఏమేమి సమర్పించాలి, ఇంకా ఈ రోజున పాటించవలసిన నియమాలు ఏంటి, ఇంకా స్వామివారికి ఉద్వాసన ఏ రోజున పలకాలి అంటే ఈ రోజు సాయంత్రం ఉద్వాసం చెప్పవచ్చా లేదా తర్వాత రోజు చెప్పాలా, ఇంకా ఉద్వాసం చెప్పేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏంటి అంటే పూజ ప్రారంభమైన దగ్గర నుండి పూజ అంతా పూర్తయ్యే వరకు కంప్లీట్ పూజా విధానం నేను ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ముందుగా ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి మన ఇంటిని అంటే పూజ గదిని అంతా శుభ్రం చేసుకోవాలి. బయట వాకిలికి మామిడాకులు కట్టుకొని ముగ్గులతో చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి. తర్వాత మనకి పూజకు కావాల్సిన ప్రసాదాలు, స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు, ఇంకా మీరు స్వామివారికి ఏమేమి ప్రసాదాలు ఇవాళ నైవేద్యంగా సమర్పించాలనుకుంటున్నారో వాటినన్నిటినీ తయారు చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనకి పూజ కావాల్సిన అన్ని వస్తువులు తెచ్చుకున్న తర్వాత పూజకు కావాల్సిన ఏర్పాట్లు అనేది చేసుకోవాలి. ముందుగా మనం పూజ ఏ సమయంలో చేసుకోవాలో తెలియజేస్తాండి. మనకి చవితి తిథి మధ్యాహ్నం దాకే ఉందండి. మనకి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 11:13 నుండి మధ్యాహ్నం 1:43 లోపు మన పూజ అనేది పూర్తి చేసుకోవాలండి. తర్వాత మీరు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో అంటే మీకు పూజ గదిలో ఎక్కువ ప్లేస్ ఉంటే మనం పూజ గదిలో మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పూజ గదిలోనే చేసుకుంటున్నాను అండి. మా పూజ గది కొంచెం పెద్దగానే ఉంటుంది, అక్కడే చేసుకున్నాను. ఒక పీట వేసి ఆ పీట పైన మనం పసుపు రాసుకొని ముగ్గు అనేది వేసుకొని వాటిపైన పసుపు కుంకుమ వేసుకొని మనం ఒక క్లాత్ అనేది వేసుకోవాలండి. లేదా క్లాత్ కానీ ఒక రెడ్ది కానీ వైట్ది కానీ క్లాత్ వేసుకొని, లేదా మనకి అరిటాకు ఉంటుంది కండి, అరిటాకైనా పెట్టుకొని వేసుకొని వాటిపైన 3 గుప్పెలు బియ్యం అనేది వేసుకొని బియ్యం పైన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని స్వామివారి విగ్రహం అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని స్వామివారి తలపైకి వచ్చేలాగా మనం పాలవెల్లిని అయితే అలంకరించుకోవాలి. పాలవెల్లికి మనం ఫ్రూట్స్ అంటే పళ్ళని మనం మొక్కజొన్న పొత్తులతో మామిడి ఆకులతో మనం తెచ్చుకునే గరికాయ ఉంటాయి కదండి, వాటన్నిటితో చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. మీకు ఏ పళ్ళు మీకు అందుబాటులో ఉంటాయో ఆ ఫ్రూట్స్ అన్నిటిని తెచ్చుకొని మనం ఆ పాల వెల్లికైతే కట్టుకోవాలండి. తర్వాత మనం పసుపు గణపతిని అయితే చేసుకోవాలి. మనం ఈ పూజ అన్నిటికీ ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత దీపాలు అవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం పూజ అయితే ప్రారంభించాలండి. ఎందుకంటే పూజలో కూర్చున్న తర్వాత మరలా లెగవకూడదు అంటారు పైకి. పూజ అంతా అయ్యేదాకా అక్కడే కూర్చోవాలి కాబట్టి పూజకు కావాల్సిన అన్నీ మనం దగ్గరే పెట్టుకొని సిద్ధమైతే అవ్వాలి. మనం ముందుగా పసుపు గణపతికి అయితే పూజ చేయాలండి. పసుపు గణపతికి నార్మల్గా పూజ అయితే చేసుకోవచ్చు. పసుపు గణపతిని చేసుకున్న తర్వాత గణపతికి మామూలుగా పంచోపచార పూజ అయితే చేసుకోవచ్చు అండి. దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించాలండి. తర్వాత తాంబూలం అనేది సమర్పించాలి గణపతికి. ఇలా ముందుగా పసుపు గణపతి అయిపోయిన తర్వాత మనం తెచ్చుకున్న విగ్రహానికి పూజ అయితే చేయాలండి. మనం తెచ్చుకున్న విగ్రహానికి షోడోపచార పూజ అయితే చేయాలండి. షోడోపచార పూజ అంటే 16 ఉపచారాలు ఉంటాయి కదండి, వాటితో మనం గణపతికి పూజ అయితే చేయాలండి. మాకు ఈ షోడోపచార 16 ఉపచారాలు ఏమిటంటే మొదటి వచ్చి ఆవాహనం చేయాలి. మన వినాయకుని ఈ పూజకి ఆహ్వానం అనేది చేయాలండి. తర్వాత ఆసనం సమర్పించాలి. ఆసనం ఒక పీఠం పైన స్వామివారికి కూర్చోవడానికి ఆసనం అనేది ఏర్పాటు చేయాలండి. తర్వాత పాదాలకు నీరు సమర్పించాలి. పాదాలకు పూలు అక్షింతలు అనేది సమర్పించాలండి. ఈ ఆచమనీయం చేయాలి, నీరు సమర్పించాలి. మళ్ళీ తర్వాత స్నానం చేయించాలి, అంటే పంచామృత స్నానం అనేది చేయించాలండి. తర్వాత కొత్త వస్త్రం అనేది సమర్పించాలి. మన దగ్గర మీరు ఏదైనా క్లాత్ మనం ఒక టవల్ లాంటి తెచ్చుకొని అలా వస్త్రం అనేది సమర్పించవచ్చు. లేదా మనకి పూజా స్టోర్లో వస్త్రమాల అనేది దొరుకుతుందండి, వాటిని మనం వస్త్రంగా అయితే సమర్పించవచ్చు. తర్వాత జంధ్యాన్ని సమర్పించాలి. వినాయకుడికి జంధ్యం అనేది వేయాలండి. తర్వాత మనం పూలతో మన ఆభరణాలతో చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. తర్వాత గంధం సమర్పించాలి.
తర్వాత స్వామివారికి పూలు అనేది మరలా సమర్పించాలండి. తర్వాత 16 నామాలు ఉంటాయి కదండి, స్వామివారి 16 నామాలు చదువుకుంటా పూలను అయితే సమర్పించాలి. ఒక్కొక్క నామానికి ఒక పువ్వు అయితే సమర్పించాలండి. ఒకవేళ మీకు ఇవేమీ చదవడం రాదు అనుకునే వాళ్ళు ఓం గం గణపతే నమః అంటూ మనం అయితే స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చండి. అనుకుంటూ స్వామివారి పైన పత్రాలు, పుష్పాలు, అక్షింతలు ఇవన్నీ అయితే వేసుకోవచ్చు. తర్వాత పత్ర పూజ అనేది చేయాలి. మనం పత్రి అనేది తెచ్చుకుంటాం కాబట్టి వాటితో పూజ అయితే చేసుకోవాలండి. తర్వాత మనం పూలు, అక్షింతలు వేస్తూ స్వామివారి వినాయకుడిని అష్టోత్తర శతనామాలు అయితే చదువుకోవాలండి. ఇవన్నీ ఏంటంటే మనకి బుక్లో అయినా ఉంటాయి, వాటిని చదువుకుంటా అయినా మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు. లేదా మీకు ఫోన్లో కానీ మనం టీవీలో కానీ వీటిని పెట్టుకొని వింటా అయినా మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఇవేమి మాకు కుదరదు, వినలేము, చదువుకోలేము అనుకునే వాళ్ళు ఓం గం గణపతే నమః అంటూ స్వామివారికి మీరు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ స్వామివారికి సమర్పించాలండి. అంటే మనం భక్తితో స్వామివారికి ఏది చేసినా సరే ఆయన కరుణిస్తారండి. తరువాత స్వామివారికి అగరవత్తులు వెలిగించి ధూపం చూపించాలి, దీపం చూపించాలండి. తర్వాత మీరు ఏమేమి నైవేద్యాలు తయారు చేసి పెట్టుకున్నారో, ప్రిపేర్ చేసి పెట్టుకున్నారో అవి స్వామివారి దగ్గర అంటే పూజలో అయితే ఉంచుకోవాలి, స్వామివారికి సమర్పించాలి. తర్వాత తాంబూలం అనేది సమర్పించాలండి. ఇలా తాంబూలం అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిగా మంగళహారతి అనేది ఇవ్వాలి. హారతి అనేది ఇచ్చిన తర్వాత మనం ప్రార్థన అంటే స్వామివారిని వేడుకోవాలండి. ఆ గణపతిని మనస్ఫూర్తిగా అయితే వేడుకోవాలండి. వేడుకున్న తర్వాత మనం అక్షింతలు చేతిలో పట్టుకొని వినాయక చవితి వ్రతకథను అయితే చదువుకోవాలండి. ఇలా చదవడం రాని వాళ్ళు కనీసం వినడం అయినా చేయాలి. ఇలా కథ అంతా వినడం కానీ చదవడం కానీ అయిపోయిన తర్వాత కొన్ని అక్షింతలను వినాయకుడి దగ్గర ఉంచి కొన్ని అని మన తల మీద అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మనకి వినాయక చవితి పూజ అయితే పూర్తవుతుంది. తర్వాత వినాయక చవితి రోజు ఏ నియమాలు పాటించాలంటే ఈ రోజైతే బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. ఇంకా మాంసాహారం అనేది తినకూడదు. ఇంకా వినాయక చవితి పూజ అంతా అయిపోయిన తర్వాత నిమజ్జనం ఎప్పుడు చేయాలి అనే సందేహం అయితే ఉంటుందండి. చాలామంది ఏంటంటే వినాయకుడిని పూజ చేసుకొని ఆ రోజు సాయంత్రమే నిమజ్జనం చేస్తారు. కానీ అలా చేయకూడదండి. కనీసం ఒక రాత్రైనా మనం గణపతిని ఇంట్లో అయితే ఉంచాలి. మనం ఆ రోజు ఉదయం షోడోపచారాలతో పూజ చేసుకొని సాయంత్రం నార్మల్గా దీపారాధన వెలిగించుకొని పూజ చేసుకొని మళ్ళీ తర్వాత రోజు ఉదయం షోడోపచారాలతో స్వామివారికి పూజ అనేది చేసుకున్న తర్వాత మనం నిమజ్జనం అయితే చేయాలండి. మనం ఈ నిమజ్జనం మనం 2 రోజులు, ఒకరోజు పూజ చేసుకోవచ్చు, 3 రోజులు పూజ చేసుకొని లేదా 5 రోజులు పూజ చేసుకొని మీరు ఎన్ని రోజులు పూజ చేసుకున్నా మనం ఈ నిమజ్జనం అనేది మనం చేయాలండి. ఈ నిమజ్జనం మనం పారే నీటిలో వినాయకుడిని మన పూజ దగ్గర ఏమేమి పెట్టుకున్నానో గరిక, పత్రి ఇవన్నిటిని మనం నిమజ్జనం అయితే చేయాలండి పారే నీటిలో. ఒకవేళ మనకి పారే నీటిలో అక్కడి దాకా వెళ్ళి చేయడం కుదరదు అనుకుంటే మీరు మట్టి వినాయకుడిని అయితే తెచ్చుకుంటే అది మనం ఇంట్లోనే మనం నిమజ్జనం అయితే చేయొచ్చండి. ఒక టబ్బు తీసుకొని ఆ టబ్బులో కొంచెం నీళ్లు పోసి అంటే శుభ్రమైన వాటర్ అనేది పోసి ఆ వాటర్లో కొంచెం గంగాజలం, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు వేసి మన వినాయకుడిని నిమజ్జనం అయితే చేయాలండి. మన వినాయకుడిని కదిలించేటప్పుడు చెప్పవలసిన ఉద్వాసన మంత్రం ఏందో నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను. ఈ ఉద్వాసన మంత్రం చదువుకుంటా మన గణేశుడిని అయితే కదపాలండి. మంగళవారం, శుక్రవారం రోజుల్లో వినాయకుడి నిమజ్జనం అయితే చేయరు. మనం మిగిలిన రోజుల్లో మనం చూసుకొని మనం నిమజ్జనం అయితే చేయాలండి. కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ వ్రతాన్ని ఈసారి ప్రారంభించవచ్చండి. ఈ వ్రతం ఎప్పుడైనా అంటే వినాయక చవితి రోజు ఎవరైనా ఆనవాయితీ అయితే అవసరం లేదండి, ప్రారంభించవచ్చు. కొంతమంది ఈ వినాయక చవితిని కలశం ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకుంటారండి. కలశం పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు నార్మల్గా అయినా పూజ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, మీకు ఇంకా ఈ వినాయక చవితికి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.